హలో వెల్కమ్ బ్యాక్ టు డెవపార్ట్ ట్యూటోరియల్స్ తెలుగులో. ఈరోజు వీడియోలోని ఇంతకుముందు మనం ఒక ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ని అయితే చూసాం కదా, స్కూల్ ప్రాజెక్టు. దానికైతే నేను బ్యాక్ ఎండ్ కూడా క్రియేట్ చేశాను అనమాట. సో కంప్లీట్గా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ మొత్తం డీబీ అంతా కనెక్ట్ చేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అండ్ మీకు ఈ కోడ్ కావాలన్నా కూడా, ఈ ప్రాజెక్ట్ కావాలన్నా కూడా నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్లో కానీ టెక్స్ట్ చేయండి. నేనైతే కోడ్ని మీకు సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాజెక్ట్. ఫస్ట్ అయితే మనం బ్యాక్ ఎండ్ చూసుకుందాము. నేను దీనికోసం అయితే జావా SC 17 వర్షన్ అయితే యూజ్ చేశాను. మీరు 21 కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 21 ట్రెండింగ్ అనమాట, ఎక్కువ శాతం దాన్ని యూజ్ చేస్తున్నారు. సో ఇందులో నేను డెవ్ టూల్స్ అనే ఒక డిపెండెన్సీని యూజ్ చేశాను. ఎందుకంటే ఏదైనా మనం చిన్న అప్డేట్ చేసినప్పుడు కూడా ప్రాజెక్ట్ని రీస్టార్ట్ చేయకోకుండా ఆటోమేటిక్గా రీస్టార్ట్ అనేది అవుతుందన్నమాట. సో దానికోసం అయితే డెవ్ టూల్స్ అనే డిపెండెన్సీని యూజ్ చేశాను అనమాట. ఇది మన బ్యాక్ ఎండ్. ఇందులోనే నేను ఆల్ ఊప్స్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా లేయర్స్ని అయితే క్రియేట్ చేశాను. ఎలాగంటే ఇక్కడ మనకి ఇది మెయిన్ అప్లికేషన్ అనమాట, అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఇది అందరికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్. ఇక్కడ కాన్ఫిగ్ క్లాస్ ఎందుకు క్రియేట్ చేశానంటే మనకి ఫ్రంట్ ఎండ్లోనూ కోర్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి కంట్రోలర్ నుంచి ఇబ్బంది అవుతుంది. సో నేను సపరేట్గా ఒక వెబ్ కాన్ఫిగరేషన్ ఫైల్ని క్రియేట్ చేసి ఇక్కడైతే ఆల్ ఆపరేషన్స్కి అయితే అలో చేసేసాను అనమాట. అంటే మనకి థ్రెడ్ ఆపరేషన్స్ చేయడానికి కంట్రోలర్కి యాక్సెస్ ఉండాలి కదా ఫ్రంట్ ఎండ్లో. సో దానికోసం అయితే నేను ఈ క్లాస్ని అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ మనకి కంట్రోలర్లోనే మనకి అటెండెన్స్ కంట్రోలరు, ఎగ్జామ్ షెడ్యూలర్ కంట్రోలరు, ఫ్యాకల్టీ కంట్రోలరు, మార్క్ కంట్రోలరు, అండ్ అవుట్ పాస్ కంట్రోలర్, స్టూడెంట్ కంట్రోలర్ అండ్ యూజర్ కంట్రోలర్. ఈ కంట్రోలర్స్ అన్నీ మనకి అక్కడ ఏవైతే యూజ్ చేస్తామో అప్లికేషన్లో వాటికి సంబంధించిన కంట్రోలర్స్ అనమాట. వాటికి సంబంధించిన లాజిక్స్ అన్నీ ఈ కంట్రోలర్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి డిఏఓ లేయర్. సో ఇక్కడైతే నేను ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనకి నెక్స్ట్ ఇంకో ప్యాకేజ్లోని ఇంప్లిమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఎందుకు ఇలా చేశాను అంటే మనకి ఊప్స్లోన మనకు ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది, అబ్స్ట్రాక్షన్ అనేది. సో అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయడానికి నేను ఇలా చేశాను. ఇది సెక్యూరిటీ కోసం కూడా యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనము ఈ మెథడ్స్ని ఎక్కడైనా వేరే క్లాస్లోనే యూజ్ చేసినప్పుడు వాటి నుంచి వీటికి రీడైరెక్ట్ కావాలన్నప్పుడు ఈ నాన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట, అంటే ఇంటర్ఫేస్లో అనేటివి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చూపించదు. సో దానికోసం అయితే నేను ఈ లేయర్స్ని అయితే క్రియేట్ చేశాను. సో అలాగనే వీటన్నింటికి కూడా ఉంటాయి. సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ సపరేట్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇలాగైతే ఈ జావా అప్లికేషన్ అయితే బ్యాక్ ఎండ్లో ఇలా ఉంటుంది. మీకు కోడ్ కావాలంటే క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా చాలా లెంత్ అయితే అవుతుంది అనమాట వీడియో. సో అందుకని నేను నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఫ్రంట్ ఎండ్లోన మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పేజెస్ ఉన్నాయన్నమాట. పేజెస్ ఏమేమి ఉన్నాయంటే ఇందులోనే మనకి అబౌట్, అకాడమిక్స్, అడ్మిషన్స్, అటెండెన్స్, కాంటాక్ట్స్, ఎగ్జామ్ షెడ్యూల్స్, హోము, లాగిన్, మేనేజ్ డేటా, మార్క్స్ ఇంపోర్ట్ అనేది ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ డేటా అనేది మనకి మేనేజ్ డేటాలోనూ చూపించాలి కాబట్టి ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం అన్నమాట. అలాగే అవుట్ పాస్కు సపరేట్ ఒక ఫామ్, స్టూడెంట్ లిస్ట్, స్టూడెంట్ ఓవర్వ్యూ, ఇవన్నీ మనం యూజ్ చేసిన కాంపోనెంట్స్ అనమాట ఫ్రంట్ ఎండ్లోన. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి. ఫోటరు, నేవ్ బారు, స్క్రోల్ టు, ట్యాప్, సైడ్ బారు, సైడ్ డ్రాప్ డౌన్, ఇవన్నీ మనం ఇందులో యూజ్ చేసిన కాంపోనెంట్స్ అనమాట. సో ఇది నేను ఓన్గా అయితే క్రియేట్ చేయలేదు. అలాగని మొత్తం ఓన్గా ఏ యూజ్ చేసి కూడా క్రియేట్ చేయలేదు. రెండు మిక్స్ చేశాను. లేకపోతే నాకు ఇంత తొందరగా అప్లికేషన్ అయితే రెడీ అవ్వదు. అది ఎలా చేశాను అనేది కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది. మీరు ఇంకా యూజ్ఫుల్గా ఎలా యూజ్ చేసుకోవాలో ఆ ఏఐని కూడా నేను చెప్తాను అనమాట. సో అప్లికేషన్ అయితే ఫస్ట్ అయితే బ్యాక్ ఎండ్ రన్ చేద్దాము. సో బ్యాక్ ఎండ్ రన్ చేసే ముందు మనం ఒకసారి డీబీ కూడా చూసుకుందాము. నేనైతే క్రియేట్ చేసిన స్కీమా ఇది, వేద మేనేజ్మెంట్ అనే స్కీమాలోన ఈ టేబుల్స్ అన్నీ క్రియేట్ చేసిన అనమాట. మనకి స్ప్రింగ్ బూట్లోన ఎన్ని ఎంటిటీస్ ఉంటే ఆ అన్ని ఎంటిటీస్కి సంబంధించి టేబుల్స్ అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి యూజింగ్ హైబర్నేట్ అనమాట. ఇవన్నీ మీకు స్ప్రింగ్ బూట్, హైబర్నేట్ ఈ టూల్స్ తెలిసిన వాళ్ళైతే ఈజీగా అర్థం చేసుకుంటారు. సో
అలాగైతే ఇక్కడ ఈ టేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. సో లెట్ స్టార్ట్ ది అవర్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఫస్ట్ అయితే బ్యాక్ ఎండ్ సర్వర్ని రన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా బ్యాక్ ఎండ్ సర్వర్ అనేది రన్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ ఎండ్ రన్ చేద్దాము. npm run dev. సో దీన్ని మనం కంట్రోల్ మౌస్ తోటి క్లిక్ చేయగానే ఇదైతే మనకి ఒక వెబ్ పేజ్లోకి రీలొకేట్ అవుతుంది. దీన్ని నేను రెండిటిగా స్ప్లిట్ చేస్తాను, ఎందుకంటే 2 పోర్టల్స్లో తీసుకుంటాను. ఎందుకంటే ఒక చోట మనం అడ్మిన్గా లాగిన్ అవుదాము, ఇంకో చోట ఫ్యాకల్టీగా లాగిన్ అవుదాము. సో ఇలాగా ఫస్ట్ దానిలోన అడ్మిన్ లాగిన్ అవుదాము. సో అడ్మిన్ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ లిస్ట్, అటెండెన్స్, మార్క్స్, రిజల్ట్, అవుట్ పాస్ సిస్టమ్, స్టూడెంట్ ఓవర్వ్యూ, స్కూల్ సపోర్ట్, ఇక్కడ హోమ్, అబౌట్, అకాడమిక్స్, అడ్మిషన్స్, ఇవన్నీ హైపర్ లింక్స్ అనమాట. వీటిని క్లిక్ చేసి మనం దానికి సంబంధించినట్టు చెక్ చేసుకోవచ్చు. అబౌట్ ఈ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అడ్మిషన్స్ ఇక్కడ ఇలా, ఇవన్నీ మీకు పాస్ట్ వీడియోలో చూపించాను, కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఒకసారి మనము ఫ్యాకల్టీగా కూడా లాగిన్ అవుదాము, అప్పుడైతే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ ఫ్యాకల్టీకి అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఏంటి డిఫరెన్స్ అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి డిఫరెన్స్ వచ్చేసి nav బార్లోనే కనిపిస్తుంది. చూడండి, ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో మనకి స్కెడ్యూల్స్ అనేది కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఐకాన్, నోటిఫికేషన్ ఐకాన్ అనేది కూడా ఒకటి ఎక్స్ట్రాగా కనిపిస్తుంది ఇక్కడ అడ్మిన్ పోర్టల్లోను. అదే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అదేం ఉండదు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఐకాన్ ఉండదు, అలాగే ఇక్కడ స్కెడ్యూల్స్ అనే ఆప్షన్ కూడా ఉండదు అనమాట. ఎందుకు అంటే ఫ్యాకల్టీ మనకి ఎగ్జామ్ స్కెడ్యూల్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆయనకి ఏ నోటిఫికేషన్లు వచ్చినా కూడా, నోటిఫికేషన్లు మనం ఇందులో ఇంప్లిమెంట్ చేసిండేది ఓన్లీ అవుట్ పాసెస్కి మాత్రమే అండి. సో అందుకని అవుట్ పాస్ని యాక్సెప్ట్ చేసే పర్మిషన్ మనం ఓన్లీ అడ్మిన్కి మాత్రమే ఇచ్చాము. సో ఇంకా చూద్దాము. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇవి మనకి బ్యాక్ ఎండ్లోనే ఇంప్లిమెంట్ అవుతున్నాయో లేదో కూడా మీకు ఇక్కడే చూపిస్తాను. ఒకవేళ బ్యాక్ ఎండ్ స్టాప్ చేశాను అనుకోండి, మీకు చూపిస్తాను ఇది నిజంగా బ్యాక్ ఎండ్కి కనెక్ట్ అయిందా లేదా అనేది మీకు తెలియాలి కదా. ఇప్పుడు బ్యాక్ ఎండ్ సర్వర్ అయితే స్టాప్ అయింది, చూసుకోండి మీరు ఇక్కడ. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్లోనైతే ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, డేటా అనేది లోడ్ అవ్వదు. ఒకసారి రీలోడ్ చేసామనుకోండి, చూడండి, నో స్టూడెంట్స్ ఫౌండ్ ఇలా చూపిస్తుంది. ఎందుకంటే మనం బ్యాక్ ఎండ్ అనేది ఆఫ్ చేసాం కాబట్టి, సర్వర్ని క్లోజ్ చేసాం కాబట్టి. ఇప్పుడైతే మళ్ళీ రీరన్ చేద్దాము. ఇప్పుడు రీరన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ స్టూడెంట్స్ డేటా అనేది లోడ్ అయిపోతుంది. రీలోడ్ చేయగానే మనకైతే స్టూడెంట్స్ డేటా మొత్తం వచ్చేస్తుంది. సో ఇలాగనమాట, ఇలాగైతే డేటా అనేది వస్తుంది. మనము ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మల్టిపుల్ స్టూడెంట్స్ని మనమైతే సరే, మనకి కావాల్సిన స్టూడెంట్స్ని మనం బల్క్గా ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఆ ఎక్సెల్ షీట్లోన ఈ కాలమ్స్ వైజ్గా అయితే స్టూడెంట్స్ కావాలి కదా, డేటా కావాలి కదా. సో దానికోసం అయితే నేను ChatGPT అయితే యూజ్ చేసుకొని క్రియేట్ చేద్దాము. సో దానికోసం నేను ఫస్ట్ అయితే బ్రౌజర్ని ఓపెన్ చేసి సో మనమైతే ChatGPTని అయితే తీసుకుందాము. దానికోసము తీసుకొని మనకు కావాల్సిన ఫార్మాట్లోన గివ్ మీ, లేదంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను, సో దాన్నే మనమైతే యూజ్ చేసుకుందాము. స్టూడెంట్స్ ఎక్సెల్ డేటా, ఓకే. I want same data for 20 new students. ఇప్పుడైతే అది మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే, ఇది డైరెక్ట్గా ఇలా ఇస్తుంది. మనమైతే ఇన్ ఎక్సెల్ అని అడుగుదాం. ఇన్ ఎక్సెల్
ఎక్సెల్ అంటే మనం ఎక్సెల్ కరెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది అర్థం చేసుకుంటుంది మనకి. ఎందుకంటే ఎక్సెల్కి ఎక్స్టెన్షన్ ఎక్సెల్ఎస్ కానీ ఎక్సెల్ కానీ వస్తుంది అనమాట ఎక్సెల్ ఫైల్కి. సో అది ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. సో అదైతే అనలైజ్ చేస్తూ ఉంది మనకి. ఓకే, ఇచ్చేసింది. ఒకసారి మనం డౌన్లోడ్ చేసి చూద్దాము. ఫెయిల్ టు డౌన్లోడ్ ఫైల్. డౌన్లోడ్ అయితే అయిపోయింది. చూద్దాం ఇది ఎలా ఇచ్చిందో. ఇలా అయితే ఇచ్చింది మనకి. సో ఎంత 20 స్టూడెంట్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం ఈ 20 స్టూడెంట్స్ డీటెయిల్స్ని ఇక్కడ బల్క్గా అయితే యాడ్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ ఉంది చూడండి, టుడే ఈ న్యూ స్టూడెంట్స్ డేటా కదా, చూసుకోండి. ఇప్పుడు అయితే మనం యాడ్ చేసిన ఇప్పుడు వరకు ఉన్న స్టూడెంట్స్ ఆల్ స్టూడెంట్స్ పెట్టుకుందాము. ఎందుకంటే మీకు తెలియాలి కదా ఇది ఎంతవరకు వర్క్ చేస్తుంది అనేది. ఆల్ స్టూడెంట్స్ పెట్టుకొని లాస్ట్ అడ్మిషన్ నెంబర్ ఎంత ఉంది, 64 ఉంది కదా. సో నెక్స్ట్ 64 నుంచి కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంపోర్ట్ న్యూ స్టూడెంట్స్, సక్సెస్ఫుల్ యాడెడ్ 20 స్టూడెంట్స్ ఫ్రమ్ ఎక్సెల్. సో యాడ్ అయినాయి కదా. ఇప్పుడైతే లాస్ట్లో చూద్దాము, మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి 68 కదా అప్పుడు ఉండింది, ఇప్పుడు 69 నుంచి 84 వరకు సరిపోయింది కదా. ఇలాగైతే యాడ్ చేస్తుంది అనమాట. బల్క్గా స్టూడెంట్స్ని యాడ్ చేయాలా అన్నప్పుడు మనం ఇప్పుడు 10th ఏ 10th బి మాత్రమే ఉన్నాయి కాబట్టి 10th ఏలే తీసుకుంటే ఇక్కడ చూడండి ఇంతమంది ఉన్నారు కదా. ఇది ఎందుకో 10th ఏ అనేది సపరేట్ 10th బి అని సపరేట్ చూపిస్తుందంటే మనం క్లాస్ ఫార్మాట్ అనేది రాంగ్ ఇచ్చినాం, హైఫన్ ఇవ్వకుండా, అందుకని ఇలా సపరేట్ చేసి చూపిస్తుంది. బట్ నో ఇష్యూ, దాంట్లో ఏం ఇష్యూ లేదు, మనం అది మళ్ళీ సరి చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్లోకి వెళ్ళి మళ్ళీ స్టూడెంట్స్ లిస్ట్ వరకు అయిపోయింది కదా. 74 స్టూడెంట్స్ అయ్యారు ప్రజెంట్. అటెండెన్స్ చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు మనం డీబీలో చెక్ చేద్దాం, అది డేటా అనేది ఇక్కడ మనకి ట్రిగర్ అయిందా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది కదా. సో రన్ చేద్దాం క్వైరీని. చూడండి వచ్చారు స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చేసారు. అదేంటంటే ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి ఇంటిగ్రేషన్ జరుగుతుందా లేదా, మనం క్వైరీస్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంత క్వైరీ రన్ అవుతుంది అనమాట మనం చేసే సింపుల్. అక్కడ సింపుల్గా మనం జస్ట్ ఒక డ్రాప్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన ఒక ఫైల్ వల్ల ఇంత క్వైరీస్ రన్ అయ్యి ఇంత డేటా అనేది స్టోర్ అయిపోయింది. చూడండి ఎంత క్వైరీస్ ఉన్నాయో. ఇన్ని క్వైరీస్ అయితే జరిగాయి అనమాట. మనకి ఫ్రంట్లో కనపడేది చాలా తక్కువనే, కానీ మనకి బ్యాక్ ఎండ్లో జరిగేది మాత్రం ఇంత ఉంటుంది. సో మనమైతే 10th ఏ నుంచి ఒకరిని తీసుకుందాం, 10th ఏ నుంచి కొంతమందిని తీసుకుందాం. ఇక్కడ అటెండెన్స్ అయితే వేద్దాం. ప్రజెంట్ నెక్స్ట్ ఆబ్సెంట్, ఇంటిమేషన్ రిసీవ్డా, ఎస్, హూ, గార్డియన్, రీజన్ నథింగ్. ఇది ఇక్కడ మనకి ఇక్కడ సేవ్డ్ అని చూపిస్తుంది చూడండి. మనం ఏదైనా ఇక్కడ చేంజ్ చేసామనుకోండి వెంటనే ఇక్కడ సేవ్డ్ అని చూపిస్తుంది. సో మనం మళ్ళీ ఆప్షన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఎక్కడ ట్రిగర్ అవుతుందంటే మనం డీబీలోని వెంటనే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎక్కడ అటెండెన్స్లోకి వెళ్తే. సో ఈరోజు డేటు ఇక్కడ ఉంది చూడండి, ఈరోజు డేటు 20 కదా. ఇవన్నీ నేను ఈరోజు టెస్ట్ చేసినట్టు అనమాట మార్నింగ్. సో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 21, ఈ 3 స్టూడెంట్స్ మనం ఇప్పుడు చేసాం. ఫస్ట్ 2 మెంబర్స్కి ప్రజెంట్ వేసి థర్డ్ స్టూడెంట్కి ఆబ్సెంట్ వేసి ఇంటిమేషన్ వచ్చేసి గార్డియన్ అని పెట్టించాం చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకి డేటా అనేది అప్ టు డేట్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఏం చేంజ్ చేసినా కూడా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, వెంటనే ఇక్కడికి వెళ్ళి వచ్చి చూసి దీన్ని రిఫ్రెష్ చేసాం అనుకో డీబీ, అది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి యాడ్ అయిపోయింది. సో ఇలాగా వర్క్ అవుతుంది అనమాట మన అప్లికేషన్ అయితే. నెక్స్ట్ ప్రజెంట్
absent, intimation received, yes, intimated by father, షాపింగ్ అని పెడదాం. ఓకే, ఇదైతే ఆటోమేటిక్ సేవ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంట్. ఇప్పుడైతే 10th క్లాస్ అందరికీ ఆబ్సెంట్ ప్రజెంట్ అనేది వేసేసాం కదా, అటెండెన్స్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అటెండెన్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ మార్క్స్ అండ్ రిజల్ట్లోకి వెళ్దాం. మార్క్స్ అండ్ రిజల్ట్లోకి వెళ్ళే ముందు మనమైతే ఫస్ట్ స్కెడ్యూల్స్ అయితే చేద్దామండి. సో మనం స్కెడ్యూల్స్ చేయాలంటే ఇక్కడ మనతోటి చేయలేము, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్యాకల్టీ పోర్టల్. సో ఇక్కడైతే మనకి ఇది అడ్మినిస్ట్రేషన్ పోర్టల్ కాబట్టి ఇక్కడైతే మనం టెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే మనము యూనిట్ టెస్ట్ 1 అని పెట్టుకుందాం. మార్క్స్ వచ్చేసి 50కి పెట్టుకుందాం. స్టార్ట్ డేట్ ఈరోజు పెడదాం. ఓకే, స్టార్ట్ డేట్ ఈరోజు పెడదాం. ఓకే, సారీ, ఎండ్ డేట్ వచ్చేసి December 30 పెడదాము. క్లాసెస్ వచ్చేసి 10th A 10th B. నెక్స్ట్ ఈరోజు ఏ డేట్ ఉండాలి, ఏ ఎగ్జామ్ ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ రోజు ఏం యాడ్ చేద్దాం? రేపు సండే కాబట్టి ఎల్లుండికి పెట్టుకుందాం. ఎల్లుండి ఏం పెడదాం? ఇంగ్లీష్ పెడదాం. ఓకే, మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా, మనం అది ఇంతకుముందు వీడియోలోనే చూసినట్టుగా. సో ఇక్కడ యాడ్ చేసుకున్నామా? ఓకే, మిగతా మళ్ళీ మనం ఎడిట్ చేసుకుందాం. క్రియేట్ స్కెడ్యూల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఏది మనం క్రియేట్ చేసింది ఇప్పుడు యూనిట్ 1 కదా, ఇది మనకు డీబీలోన వచ్చిందా లేదా అనేది ఇక్కడైతే చెక్ చేద్దాము. ఎగ్జామ్ బ్యాచెస్లో కొత్త బ్యాచ్ అనేది క్రియేట్ అయిందా? ఇక్కడ క్రియేట్ అయింది చూడండి, యూనిట్ 1, మార్క్స్ 50. మళ్ళీ ఎగ్జామ్ బ్యాచ్ క్లాసెస్ అంటే ఏంటంటే మనకి పలానా ఎగ్జామ్కి ఏ బ్యాచ్ ఐడి, ఇక్కడ బ్యాచ్ ఐడి అనేది మనకి ప్రైమరీ కీ అనమాట, రెఫరెన్స్ కీ లాగా. సో ఆ టెస్ట్కి మనము బ్యాచ్ ఐడి అనేది ఇక్కడ ఎగ్జామ్ బ్యాచ్ ఐడి అనమాట, నెంబర్ 2. దానికి సంబంధించిన క్లాసెస్ని మళ్ళీ సపరేట్ టేబుల్లో తీసుకెళ్ళి 10th A 10th B అని. సో మనకి ఈ టెస్ట్ అయితే వర్క్ అవుతూ ఉంది. ఇప్పుడైతే ఏం చేద్దామంటే మనం ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సబ్జెక్ట్స్కి అయితే మార్క్స్ని ఎంటర్ చేద్దాము. ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎంటర్ చేసే ముందు ఇంకో సబ్జెక్ట్ని యాడ్ చేద్దాం. 22nd 23rd కదా. ఇప్పుడు ఏం పెడదామంటే తెలుగు. ఓకే, తెలుగు యాడ్ క్లిక్ చేసాము. ఇప్పుడు అప్డేట్ స్కెడ్యూల్. ఇప్పుడైతే అప్డేట్ అయిపోయింది, ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇది బ్యాక్ ఎండ్లో అప్డేట్ అయిందా అంటే అప్డేట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే ఎగ్జామ్ బ్యాచెస్లో ఇక్కడ మనకి చూపించడం లేదు. ఎందుకు చూపించడం లేదంటే మనకి మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తుంది మనకి అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎక్స్ట్రా ఫీల్డ్స్ నల్ ఎందుకు ఉన్నాయనేది కూడా చెప్తాను మీకు క్లియర్గా. మనం ఏం చేసాం, స్కెడ్యూల్స్ చూసాం కదా. నెక్స్ట్ మార్క్స్ అండ్ రిజల్ట్లోకి వెళ్దాం. ఇక్కడ మనము మాన్యువల్ ఎంట్రీ కాకుండా యూనిట్ 1 అనే దాన్ని క్లిక్ చేసుకొని మనం సెలెక్ట్ చేసిన క్లాసెస్ ఇక్కడ ట్రిగర్ అవుతాయి. 10th Aలోనే ఉన్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది, ఈ టెస్ట్ అనేది వర్తిస్తుంది. ఇందులోనే మనం అయితే పర్సన్స్కి మార్క్స్ అయితే వేద్దాము. 13 or 30. ఓకే, 35 పాస్. ఇది చిన్న ఇష్యూ అయితే ఉంది ఇక్కడ, ఎందుకంటే నేను ఇక్కడ 100 మార్క్స్కి ఇదైతే పెట్టాను అనమాట. ఎందుకంటే 100 మార్క్స్కి 35 అండ్ అబోవ్ వస్తే పాసు, తక్కువ వస్తే ఫెయిల్ కదా. అదైతే నేను ఆటోమేటిక్గా పెట్టాను. మనం ఇక్కడ మార్క్స్ మాన్యువల్గా ఎంటర్ చేసేటప్పుడు కూడా స్టేటస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 35 50 కాబట్టి గుడ్ అని పెడదాం మనం. ఓకే, అప్డేట్ చేసాము. మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్లోన 14 ఫెయిల్. ఇంప్రూవ్ అప్డేట్ చేసాము. నెక్స్ట్ తెలుగులోన 40 వచ్చాయి, మనోడు పాస్. గుడ్. ఓకే, ఇలా రవికుమార్ చేసాం కదా. అలాగే అర్జున్ కుమార్ అనేది అబ్బాయిది కూడా చేద్దాము.
సో అర్జున్ కుమార్కి మ్యాథ్స్ నుంచి చేద్దాము. ఆ అర్జున్ కుమార్ ఆ రోజు అబ్సెంట్, సో మనమైతే మార్క్స్ ఎంటర్ చేయడానికి లేదు. అప్డేట్ మార్క్స్ కొట్టామనుకోండి, స్టూడెంట్ మార్క్ ఈజ్ అబ్సెంట్ ఆన్ దిస్ డేట్, కెనాట్ ఎంటర్ ది మార్క్స్. సో ఇలా అయితే మనకి ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ డే చూద్దాము. నెక్స్ట్ డే మనకి ఆబ్సెంట్ లేడు కాబట్టి, ఆ రోజు అటెండెన్స్ లేదు కాబట్టి ఇక్కడైతే మనం ఎంటర్ చేయొచ్చు మార్క్స్. ఎంత 50కి ఒక 38 ఎంటర్ చేసామనుకోండి, పాస్. ఓకే, గుడ్ అని రాసేసాం. ఇంగ్లీష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ తెలుగు. తెలుగు రోజు ఏంటంటే, తెలుగుకి మనం ఒక 42 వేసుకుందాం. గుడ్. సో ఇలా అయితే మార్క్స్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం బల్క్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మంత్ని సెలెక్ట్ చేసుకొని ఆ మంత్లోను సంబంధించిన తర్వాత ఈ ఈ ఫా ఈ ఇక్కడ ఉన్న వాటికైతే మనం ఈ ఫీల్డ్స్ పరంగా మనం అయితే స్టూడెంట్స్ డేటాని తీసుకోవాలి. సో దానికోసం అయితే నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తాను. చాట్‌జీపీటీకి వచ్చి సేమ్ ఫీల్డ్స్ ఇచ్చి ఐ వాంట్ an Excel with these fields for above students with random మార్క్స్. ఓకే, ఇలా ఇచ్చాం కదా. ఇప్పుడు మనకి అక్కడ ఇచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని మనకి మళ్ళీ మార్క్స్ అనేది ఇస్తుంది అనమాట. సో అందుకని నేను ప్రాంప్ట్ అలాగ ఇచ్చాను. మనకి ప్రజెంట్ కోడింగ్ రాకపోయినా ప్రజెంట్ ఉన్న ఏఐని యూజ్ చేసుకొని ఎలా అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిందే అనమాట. సో ఇక్కడైతే చేసింది, ఇప్పుడైతే డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ అయ్యిందా? అవ్వలేదు. ఒకసారి ట్రై చేద్దాం. డౌన్లోడ్ అవ్వట్లేదు. సో డౌన్లోడ్ అయితే అవ్వట్లేదు. నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన. ఓకే, మళ్ళీ రీప్రాంప్ట్ అయితే ఇద్దాం దీన్ని. చిన్న అప్డేట్ చేసి సెండ్ చేద్దాం. ఇప్పుడు ఇస్తుందో లేదో చూద్దాము. కొంచెం ఓపిక అయితే ఉండాలండి, ఎందుకంటే మనం ఓన్గా క్రియేట్ చేయట్లేదు కదా. మనం ఓన్గా క్రియేట్ చేసిన చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ప్రజెంట్ ఏంటంటే ఉన్న ఏఐస్ని యూజ్ చేసుకొని, ఉన్న యూటిలిటీస్ని యూజ్ చేసుకొని మనము అప్లికేషన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది నేర్చుకోవాలి ప్రజెంట్. సో ఇక్కడైతే మనకి చేసింది ఎక్సెల్లో. ఇప్పుడు దీన్ని అయితే డౌన్లోడ్ చేద్దాము. ఇది ఎందుకో డౌన్లోడ్ అవ్వట్లేదు మరి. సో ఎనీవే, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎక్సెల్ని అయితే మీకు చూపిస్తాను. ఒకటి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ ఓకే, గివ్ మీ సెకండ్, ఐ వాస్ డిలీటెడ్ దట్ వన్. స్టూడెంట్స్ మార్క్స్ డేటా, ఐ థింక్ దిస్ వన్. రీస్టోర్ చేద్దాము. రీస్టోర్ అయితే చేశాను. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి స్టూడెంట్స్ డేటా అనేది కనిపిస్తుంది. సో ఈ స్టూడెంట్స్, ఓకే, ఇది స్టూడెంట్స్ డేటా కదా, మనకి కావాల్సిన మార్క్స్ డేటా. స్టూడెంట్స్ ఎక్సెల్, గివ్ మీ సెకండ్. మార్క్స్ డేటా, ఓకే, ఇక్కడ ఉంది కదా. దీన్ని అయితే రీస్టోర్ చేద్దాము. ఇప్పుడు రీస్టోర్ చేసాం కదా. ఇప్పుడు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది స్టూడెంట్స్ మార్క్స్ డేటా. ఇప్పుడు ఇందులోనైతే మనకి మార్క్స్, స్టేటస్ అన్నీ చూపిస్తున్నాయి కదా. దీనిలోనైతే డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుందాము. సో ఇక్కడికి వస్తే మంత్ వచ్చేసి మనము డిసెంబర్ కాదు, ఓకే,
ఏప్రిల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే ఫీల్డ్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ ఉంది డిస్టెన్స్ టు స్టేట్. సో 45 రికార్డ్స్ అయితే ఇంపోర్ట్ అయిపోయాయి అనమాట. సో ఇవన్నీ మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే మనకు స్టూడెంట్స్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. అది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ మనకి అవుట్ పాస్ సిస్టమ్ మనం ఇక్కడ నుంచి చేద్దాము. అవుట్ పాస్ సిస్టమ్ ఇక్కడ ఉంది కదా. అవుట్ పాస్ సిస్టమ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 10th ఏలో నుంచి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, అర్జున్ కుమార్. ఓకే, అర్జున్ కుమార్ ఈజ్ డేట్ ఈరోజే. టైమింగ్ వచ్చేసి కరెంట్ టైం టు ఆఫ్టర్నూన్ 3 o'clock. ఇక్కడ వచ్చేసి మనం షాపింగ్ అని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టాం. సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టంగానే మనకి అవుట్ పాస్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఎక్కడ వెళ్తుంది అంటే మేనేజ్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి మనం ఇక్కడ అప్లికేషన్ రిఫ్రెష్ చేయగానే ఇక్కడైతే మనకు చూపిస్తుంది అనమాట. ఎవరు రిక్వెస్ట్ పెట్టారు? అర్జున్ కుమార్ అనే అబ్బాయి 10th A సెక్షన్, రీజన్ వచ్చేసి షాపింగ్. మనం యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అవుతుంది, రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. మనం యాక్సెప్ట్ చేసాం అనుకోండి, యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు ఆటోమేటిక్గా రిఫ్రెష్ చేసేయగానే అప్రూవ్డ్ అని ఇక్కడ చూపిస్తుంది మనకి. సో తర్వాత ఇలా అయితే ఈ అప్రూవ్డ్ని చూసి అక్కడ ఉన్న వాచ్మెన్ మనకి అయితే బయటకు పంపించేస్తాడు. సో అలాగా మనకి అవుట్ ఫామ్ అనేది వర్క్ అవుతుంది, అవుట్ పాస్ ఫామ్. నెక్స్ట్ స్టూడెంట్ ఓవర్వ్యూ అంటే ఏం లేదు మనకి. 10th Aలోనో ఫర్ ఎగ్జాంపుల్ రవికుమార్ అనే అబ్బాయి ఉన్నాడు. ఇదానికి సంబంధించిన ఓవర్వ్యూ మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. క్లాస్ ఏంటి, అతని పేరు, అడ్మిషన్ నంబరు, రోల్ నంబరు, పేరెంట్, కాంటాక్ట్ నెంబరు. ఇలా కాకుండా మనం ఇంకొక అబ్బాయిని తీసుకుందాం, అర్జున్ కుమార్ అనే అబ్బాయి. ఇక్కడ చూసుకోండి, అడ్మిషన్ నెంబరు, క్లాసు, సెక్షన్ ఇక్కడ చూపిస్తుంది. రోల్ నెంబరు, పేరెంట్ నేము, కాంటాక్ట్, ఈమెయిల్, అటెండెన్స్ అనమాట. 11 days క్లాస్ జరిగింటే 7 days ప్రజెంట్, 4 days అబ్సెంట్ విత్ ఇంటిమేషన్ 3 days. ఇక్కడనే క్లియర్గా చూపిస్తుంది. తన ఓవరాల్ పర్సెంటేజ్ వచ్చేసి 64% ఉందన్నమాట మనకి ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి రీసెంట్ ఆబ్సెన్స్లు కూడా ఇక్కడ చూపిస్తుంది, ఏ రోజు ఆబ్సెంట్ అయినాడు అనేది. సో ఇక్కడ రీజను ఇంటిమేటెడ్ బై ఫాదర్, మూడు ఇంటిమేషన్లు చూపిస్తున్నాయి కదా 4 ఆబ్సెంట్లో. ఆ 3 ఇంటిమేషన్లు ఇక్కడే ఉన్నాయి చూడండి, 1, 2, 3. 4వది ఇంటిమేషన్ లేదు కాబట్టి హైఫన్ ఉంది మనకి. అలాగే ఇక్కడ రీసెంట్ అవుట్ పాసెస్, అతనికి సంబంధించిన రీసెంట్ అవుట్ పాసెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది, అప్రూవ్డా రిజెక్టెడ్ అనేది కూడా. అండ్ ఇక్కడైతే అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇది పర్టికులర్గా డిసెంబర్ మంత్కి సంబంధించినది. మనం ఆల్ మంత్స్ క్లిక్ చేసామనుకోండి, అన్ని మంత్స్కి సంబంధించినది ఇక్కడ వస్తుంది. రీమార్క్స్ అంతా ఇక్కడ చూపిస్తుంది మనకి. అలాగే స్పెసిఫిక్ మంత్ క్లిక్ చేసుకొని మనం జనవరిలోనో ఒకటి యాడ్ చేసాం కదా, అదైతే లేదు ఇక్కడ, ఈ అబ్బాయికి లేదు. సో డిసెంబర్ క్లిక్ చేసామనుకోండి, డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్స్ మాత్రమే వస్తాయి. ఇలా మనకి స్టూడెంట్ ఓవర్వ్యూ అనేది చూస్తాము. సో స్టూడెంట్ ఓవర్వ్యూ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు మార్క్స్ అయిపోయింది, ఓవర్వ్యూ అయిపోయింది. మేనేజ్ స్టూడెంట్ డేటా అనమాట. మేనేజ్ స్టూడెంట్ డేటా అంటే మనము ఒక పర్సన్ యొక్క డేటాని స్పెసిఫిక్ మంతా లేదంటే పర్టికులర్ ఆల్ మంత్స్ అనేది ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకుంటే సేమ్ అలాగనే ఉంటుంది. ఎలాగంటే ఓవర్వ్యూ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఈ పేజ్లో నుంచి వాళ్ళ పేరెంట్స్కి అయితే వాట్సాప్లో పంపించచ్చు, లేదా మనం ఇక్కడ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ అయిన PDF మనకు డౌన్లోడ్ సింపుల్గా అయిపోతుంది. ఆ రిపోర్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఉంటుంది, నేమ్ అర్జున్ కుమార్, క్లాస్ 10th A, అడ్మిషన్ నంబరు, రిపోర్ట్ పీరియడ్ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు మొత్తం. ఇది ఒక మంత్ కాబట్టి December 2025 అన్నట్టు వచ్చేసింది. ఇక్కడ అటెండెన్స్ అనేది ఇక్కడ ఉంది, అటెండెన్స్ సమ్మరీ. ఇక్కడ ఆబ్సెంట్ అనేటివి రెడ్ కలర్లో హైలైట్ అయి చూపిస్తున్నాయి చూడండి మనకి, ఇంటిమేషన్ చేస్తా లేదా అని. నెక్స్ట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ మార్క్స్, డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఉంటాయి ఇలాగనమాట. అదే మనం ఇక్కడ స్పెసిఫిక్ మంత్ కాకుండా ఆల్ మంత్స్ పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం ఓవరాల్ దానికి జరిగిన ఎగ్జామ్స్ కానీ అండ్ టోటల్ మార్క్స్, ఆబ్సెంట్, ఇవన్నీ కూడా చూపిస్తాయి అనమాట. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇదేంటంటే ఆల్ మంత్స్ అటెండెన్స్ సమ్మరీ. డిసెంబర్లోన 11 days జరిగింటే 7 days ప్రజెంట్, 4 days ఆబ్సెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ సంబంధించినది ఇక్కడ ఉంది, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇలా అయితే చూపిస్తుంది అనమాట. ఇది మనము
ఇక్కడ నుంచి ఇక్కడ పేరెంట్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్ వాట్సాప్ క్లిక్ చేసాగానే వాట్సాప్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ అప్లికేషన్ మొబైల్లో యూజ్ చేసేటప్పుడు ఆ పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. కానీ డెస్క్టాప్లో యూజ్ చేయాలంటే ఫస్ట్ అయితే పీడిఎఫ్ని డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే వైల్ నావిగేటింగ్ ది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ని ఎంటర్ చేసి మనము సెండ్ టు వాట్సాప్ క్లిక్ చేయగానే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. కానీ మెసేజ్ అనేది మనకి అక్కడ చూపించదు అనమాట. మెసేజ్ కాదు, మెసేజ్ చూపిస్తుంది. మీకు చూపిస్తాను, నా నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఎంటర్ చేయగానే మనకైతే ఇలా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది, మనం దాన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వాట్సాప్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడైతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. హియర్ ఇస్ ది స్టూడెంట్ రిపోర్ట్ ఫర్ అర్జున్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ దాన్ని అయితే కాపీ పేస్ట్ చేసుకోవాలి. సో అలాగైతే ఈ స్టూడెంట్స్ మేనేజ్ స్టూడెంట్ డేటా అనేది వర్క్ అవుతుంది. ఇంకా మనకి తెలిసిందే కదా, లైట్ మోడ్, డార్క్ మోడ్ టాగుల్. సో ఇది కూడా నేనైతే అప్డేట్ చేశాను. అండ్ ఇలా అయితే అప్లికేషన్ వర్క్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను అప్డేట్ చేయాల్సినది కొన్ని ఉన్నాయండి ఇందులోన. అవి ఏంటంటే మనకి ప్రతి స్టూడెంట్కి సపరేట్గా ఇప్పుడు ఓవర్ వ్యూ వచ్చింది కదా, ఈ ఓవర్ వ్యూని డైరెక్ట్గా సెండ్ చేయొచ్చు. ఆ ఆప్షన్ని పెట్టాలి. ఇక్కడ ఈ ఓవర్ వ్యూని డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెండ్ చేసే ఆప్షన్ అయితే పెట్టాలి. ఎందుకంటే మనం ఇక్కడ స్టూడెంట్ డేటాలోన రీసెంట్ అవుట్ పాసెస్ అనేది చూపించడం లేదు కదా, సో అందుకని ఇదే పెట్టాలి. అండ్ ఇంకా చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే చేయొచ్చు మీ ఐడియాస్ని బట్టి. ఇలా అయితే అప్లికేషన్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. లాగౌట్ ఆప్షన్. సో మీకు ఇప్పుడు ఇది ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ అప్లికేషన్ అయితే ఈజీగా క్రియేట్ చేసే విధానం అయితే నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను. అంటే నేను దీన్ని యూజ్ చేసి చెప్తాను. ఏదాన్ని అంటే మీకు యాంటీ గ్రావిటీ గురించి ఇప్పుడు చెప్తాను నేను. యాంటీ గ్రావిటీ అనేది మనకి గూగుల్ రీసెంట్గా లాంచ్ చేసింది అనమాట. ఇది మీరు క్రోమ్లోకి వెళ్ళి ఎక్కడైనా కానీ యాంటీ గ్రావిటీ అని క్లిక్ చేయగానే, ఒక్క నిమిషం సర్వర్ని అయితే స్టాప్ చేద్దాం, ఎందుకంటే ఛార్జింగ్ ఎక్కువగా లాగేస్తుంది అనమాట స్ప్రింగ్ బూట్ సర్వర్ అనేది. యాంటీ గ్రావిటీ ఇది మనకి ఫస్ట్ వచ్చినది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇలా ఎందుకు వస్తుందంటే నేను ఇక్కడ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే మనకైతే ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకోగానే మనమైతే మన గూగుల్ మెయిల్ తోటి అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మనం పర్టికులర్గా ఒక ఫోల్డర్ని అయితే చూస్ చేసుకోవాలి అప్లికేషన్కి సంబంధించినది. సో ఆ అప్లికేషన్కి సంబంధించినది చేసిన తర్వాత మనమైతే ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట, ఏది కావాలనేది. అది సేమ్ మనకి చూడడానికి విఎస్ కోడ్ లాగానే ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా కూడా కమాండ్ ప్రాంప్ట్ కానీ టెర్మినల్ కానీ అంత సింపుల్గా మనకి సేమ్ టు సేమ్ ఇదే అనమాట. ఏది విఎస్ కోడ్ లాగానే ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ దీన్ని యూజ్ చేసి నేను చేసినవి ఇప్పుడు ఉన్నాయి చూడండి, ఫిక్స్డ్ అటెండెన్స్, పర్సిస్టెన్స్, యూఐ. నేను చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను అనమాట, అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఇది ఎలా వర్క్ అవ్వాలి, ప్లానింగ్ అంటే స్టెప్ బై స్టెప్ ఏజెంట్స్ తోటి ప్లాన్ తీసుకొని, లేదంటే ఫాస్ట్ అంటే ఒకటే ఏజెంట్ డైరెక్ట్గా వర్క్ చేస్తారు అనమాట ఫుల్ అప్లికేషన్ మీద. ఇక్కడ వచ్చేసి మనకి మోడల్స్ ఉంటాయి అనమాట, 3 Pro హై, 3 Pro లో, అండ్ ఇవన్నీ మనకి అక్కడ వాళ్ళు ఇచ్చిన మోడల్స్ అనమాట. ప్రజెంట్ అయితే ఇది ఫ్రీగానే ఉంది, ఫ్యూచర్లో అయితే ఏమైనా ఛార్జ్ చేయొచ్చు. సో సింపుల్గానే ఉంటుంది. మనకి విఎస్ కోడ్ని యూజ్ చేసిన వాళ్ళు అయితే దీన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు అనమాట. సో ఇలాగైతే ఈ యాంటీ గ్రావిటీని యూజ్ చేసి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. మన ఏం లేదు, మీకు ఐడియా ఉందనుకోండి, ఆ ఐడియాని తీసుకెళ్ళి చాట్‌జీపీటీ అడిగారు అనుకోండి, చాట్‌జీపీటీనే దానికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. ప్రాంప్ట్లో కూడా మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ ఎక్కువగా దీన్ని యూజ్ చేయండి. జేసన్ ప్రాంప్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది మీకు చాట్‌జీపీటీని అడగంగానే జేసన్ ప్రాంప్ట్లోనే ఇస్తుంది మనకి కావాల్సిన ప్రాంప్ట్ అనేది. ఆ జేసన్ ప్రాంప్ట్ అన్ని ఎత్తుకొచ్చి దీంట్లో పెట్టి ఎంటర్ చేశారనుకోండి, సింపుల్గా అదైతే దీనివల్ల ఉన్న యూజ్ ఏంటంటే
మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బేస్ చేసుకొని అప్లికేషన్ని క్రియేట్ చేయడమే కాదు, కోడింగ్ చేసి రన్ చేసి టెస్ట్ చేసి ఎక్కడైనా బగ్స్ డిఫెక్ట్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా అదే సాల్వ్ చేస్తుంది అనమాట. సాల్వ్ అయ్యేంత వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది. సో అది బెనిఫిట్ అనమాట ఈ అప్లికేషన్లో ఉన్నది. సో అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఎవరికైనా డౌట్స్ ఉంటే మరి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వచ్చి మీరు అక్కడైతే క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా ఈ ప్రాజెక్ట్ గురించి డౌట్స్ ఉన్నా కానీ, ఈ ప్రాజెక్ట్ కోడ్ కావాలన్నా కానీ నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను కింద మెన్షన్ అయితే చేస్తాను డిస్క్రిప్షన్లోన. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాజెక్ట్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.